అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్స్. ఇప్పుడే ఫీల్డ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కర్రలు కొంచెం ముందుకైతే జరుపుకుంటున్నాం. జాన మీద నాకు తెలిసి 2 బెత్తలు రావచ్చు. దుక్కి మాత్రం మామూలుగా రావట్లేదు. పికపాటు మీదనే వెళ్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండి నడిచే విధానంలోనే మనకి అర్థమవుతుంది. క్యాండిడ్ తీసుకున్న దగ్గర నుంచి కల్టివేటర్ వేసేసినాం, రోటావేటర్ వేసేసినాం. పక్క చేనులో బండ్లు నడుస్తుంటే ఆ హుషారే వేరుంటది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్. ఈ రోజు బ్లాగ్ వచ్చి ఏంటంటే మన జాండీర్ బండికి మొదటిసారి మనమైతే ప్లవ్ తగిలిచ్చేసాం. యాక్చువల్ గా మనము ప్లవ్, రోటావేటర్, దమ్ములకి మాత్రం స్వరాజ్ ని ఉపయోగిస్తున్నాం. రోటావేటర్ కి మాత్రం, కల్టివేటర్ కి మాత్రం మన జాండీర్ ని అయితే ప్రజెంట్ ఉపయోగిస్తున్నాం. ఈ రోజు అనుకోకుండా ప్లవ్ అయితే తగిలిచ్చేసినాం. ఎందుకు అంటే మన స్వరాజ్ బండికి ఈ రోజు దమ్ అయితే ఉన్నది. మన బండి ఖాళీగా ఉండడం వల్ల దీనికి సుమారుగా ఒక 4 ఎకరాలు ప్లవ్ అయితే ఉన్నది. ఈ రోజు మన జాండీర్ బండితో ప్లవ్ అయితే వేయబోతున్నాం. దుక్కి ఎలా వస్తుంది, ప్లవ్ ని లాగలేస్తుందా లాగలేవదా, అదే విధంగా గంటకి ఎన్ని లీటర్లు తాగుతుంది అన్నదైతే ఈ వీడియోలో చూసేద్దాం. అందరూ వీడియో చూస్తున్నారు కానీ దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోతున్నారు. మన కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడు మనము ఫీల్డ్ దగ్గరికి అయితే వెళ్దాము. మన బండిని తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లవ్ ఎలా వస్తుందో చూద్దాము. ఇప్పుడే ఫీల్డ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కర్రలు కొంచెం ముందుకైతే జరుపుకుంటున్నాం. ఎందుకంటే బాగా దగ్గరకైతే అయినాయి కదా, వీటిని అయితే ఇలా ముందుకైతే జరుపుకుంటున్నాం. వెనక వేసింది అయితే కొత్త కర్రు, ముందు దానికి మాత్రం పాతదే. దీన్ని కూడా మనం కొంచెం ముందుకు జరుపుకుంటే ఏంటంటే ఎక్కువ అరగవు, లేకపోతే మాత్రం దీని మీద లోడ్ పడుతుంది. ఇగో ఇలా గ్యాప్ అయితే వస్తుంది. దీన్ని కొంచెం ముందుకు జరుపుకుంటే మనకి ఏంటంటే దుక్కి కూడా బ్రహ్మాండంగా. ఇదంతా కూడా ఇప్పుడు మనం వేయాలి. దీని పక్కన ఆల్రెడీ 380 వేస్తుంది. ఇదంతా కూడా ఇప్పుడు మనము నాగలైతే వేయాల్సిందే. అయితే చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడే మనోడు కార్నర్ అయితే పోయిండు. మళ్ళీ దీన్ని తిప్పుకొని వచ్చి కార్నర్ వేసిన తర్వాత అప్పుడు మనకి సాల్ కన్ఫర్మ్ అవుతుంది. ప్రజెంట్ అయితే లోతు ఇంత అయితే వస్తుంది. దాదాపు జాన మీద నాకు తెలిసి 2 బెత్తలు రావచ్చు. దుక్కి మాత్రం మామూలుగా రావట్లేదు. పొంగు మీద ఉంది కదా, బ్రహ్మాండంగా అయితే వస్తుంది. చూడండి ఎట్లయితే వేసేసినాం. ఒకటే కార్నర్ వేసినాం, మధ్యలోకి అటు సగం ఇటు సగం అయితే వేసేసినాం. ఈ భూమి సుమారుగా వచ్చేసి నాకు తెలిసి అయితే 2 ఎకరాలు లేదా ఎకరన్నర అయితే ఉంటుంది. ఒక 10 గుంటలు అటు ఇటుగా 2500 డీజిల్ అయితే పోసేసినాం మార్నింగ్. చూడాలి, ఇది కాక ఇంకొక బిల్ల కూడా ఉంది. దానికి దీనికి డీజిల్ అయితే ఎంత తాగుతుందో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ప్రజెంట్ అయితే నార్మల్ బీటింగ్ మీదనే జాండీర్ అయితే నడుస్తుంది. తేలికపాటు మీదనే వెళ్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండి నడిచే విధానంలోనే మనకి అర్థమవుతుంది బండికి లోడ్ పడుతుందా లేకపోతే మామూలుగా వెళ్తుందా అని. చూడండి ఈజీగా వెళ్తుంది. మరీ లోడ్ అయితే లేదు, ఏదో క్యాజువల్ గా వెళ్తున్నట్టుగా మామూలుగా వెళ్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది. అంటే మనకి బండికి లోడ్ పడేటప్పుడు అర్థమవుతుంది. బండి సౌండ్ ఎక్కువ రావడం, టైర్లు అక్కడక్కడ తిరగడం, బండి లాగలేకపోవడం, ఇలా అయితే అర్థమవుతుంది. కానీ మనకి ఇక్కడ చూసినట్లయితే బండి ఎంత అవలీలగా పోతుందో మీరు ఒకసారి గమనించండి. అంటే ఈ ప్లవ్ దీనికి చాలా అంటే చాలా ఈజీ అయిందైతే చెప్పుకోవచ్చు. దుక్కి పరంగా చూసినా కూడా దుక్కి కూడా పొంగు మీదనే ఉంది కదా, ఇంకా ఈజీగా అయితే లాగగలుగుతుంది. మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఒక మైలేజ్ ఒకటి చెక్ చేసుకుంటే మనకి ఎంత తాగుతుంది అనేది అయితే అర్థమవుతుంది. ఆ ప్లవ్ విషయంలో అయితే బండికి అయితే వంక పెట్టేది అయితే లేదు, బ్రహ్మాండంగా అయితే వస్తుంది. మనము జాండీర్ తీసుకున్న దగ్గర నుంచి కల్టివేటర్ వేసేసినాం, రోటావేటర్ వేసేసినాం. ఈ రోజు ప్లవ్ అయితే వేస్తున్నాము. ప్లవ్ కూడా తిరుగులేని బండి. ఇక మనం చెక్ చేసుకోవాల్సింది ఒక దమ్ములు, అదేవిధంగా బేలరు. ఇవే పని చేస్తున్నాయి అంటే ఇక బేలర్ దమ్ములు అయితే బ్రహ్మాండంగా పనిచేస్తాయని అయితే చెప్పుకోవచ్చు. నెంబర్ 1 గా అయితే వర్క్ చేస్తుంది. ప్లవ్ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం కొమ్మలు అడ్జస్ట్ చేసుకోవాలి. అది సెట్ అయిన దాకా కొంచెం ఇబ్బంది పడాలి. ఆ తర్వాత ఇక బ్రహ్మాండంగా వర్క్ అయితే చేస్తుంది. బండి మాత్రం నెంబర్ 1 గా అయితే వర్క్ చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండి నడిచే విధానంలోనే మనకు అర్థమవుతుంది బండికి లోడ్ పడుతుందా లేకపోతే బండి అవలేలగా
వెళ్తుందా లేకపోతే బండి పోతుందా, ఇంజన్ మోషన్ ఇస్తుందా అనేది అయితే మనకు అర్థం అవుతుంది బండి నడిచే విధానంలోనే. బ్రహ్మాండంగా అయితే నడుస్తుంది. ప్లౌలు అయితే బ్రహ్మాండంగా 42 HP తో అయితే మనం బ్రహ్మాండంగా వేసుకోవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. మన దాని పక్కనే 480 నడుస్తుంది ఐసర్, అది ఇసుక అయితే వేస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళది కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది. మనది ఇప్పుడే స్టార్ట్ అయింది. మనకి ఇంతకు మునుపు మొదట్లో వచ్చిన డ్రైవరే ఆ బండికి అయితే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. అది మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెమే ఉంది. అది డిస్క్ కాబట్టి బండి ఇంకా ఈజీగా వెళ్తుంది. అందులో ఒకటి అది 480 కాబట్టి ఆస్పర్ ఎక్కువ కాబట్టి ఇంకా అవలేలకి వెళ్ళిపోతుంది. మరి దాని మైలేజ్ ఎంత ఇస్తుందో మనకైతే తెలియదులే, కానీ బండి కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. దాని సౌండ్ ఒకటే కొంచెం నాకైతే నచ్చదు. బండి మాత్రం మస్తు ఉంటది. అట్లా తప్ప బ్రహ్మాండంగా అయితే ఉంటది. బండి కూడా ఆగడంలో గానీ వర్క్ చేయడంలో గానీ మామూలుగా పనిచేయదు. సౌండే కొంచెం ఎక్కువగా వస్తుంది. అంతా కూడా వాళ్ళు వేసేసారు. మనోడిగా లాస్ట్ మందలైతే పడుతుండు. పక్క చైన్ లో బండ్లు నడుస్తుంటే ఆ హుషారే వేరుంటది. ఎందుకంటే వాళ్ళది ముందైపోవాలని వాళ్ళు, మనది ముందైపోవాలని మనము ఎక్కువ ఉంటది. ఒక బండిని చూసి ఒక బండి హుషారు పెరుగుతుంది. డ్రైవర్లలో హుషారైతే వస్తుంది. ఇగో ఆయన మంచిగా దున్నుతుండు, ఆయన మెచ్చుకోవాలా, లేదు ఆయనకంటే ఎక్కువ నేనే దున్నుతున్నా, మంచిగా దున్నుతున్నా అని ఏమన్నా ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళకి పోటీలు ఉన్నప్పుడు ఏంటంటే వర్క్ కొంచెం కూడా మనకి తేడా అయితే రాదు. బ్రహ్మాండంగా నడుస్తుంది. మన జాండీర్ చూడండి ఎంత అవలేలగా అయితే పోతుందో. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంతకు మునుపు కొంగలు బాగా వచ్చాయి, కానీ ఇప్పుడు చాలా తక్కువ. ఆ బండమ్మట ఒక 4 ఉన్నాయి. మన బండమ్మట ఇంకా అసలు లేవు. ఇంతకు మునుపు ఉన్న పక్షులు అయితే ఇప్పుడు బండ్లమ్మట ఉండట్లేదు. విపరీతంగా ఉండే ఇంతకు మునుపు, కానీ ఇప్పుడైతే లేవు. మనోడు మళ్ళీ మమ్మల్ని సరి చేస్తుండు. ప్లవ్తో డిస్క్ తో వచ్చిన బాధ ఏంటంటే సెట్ అయిన దాకా కొంచెం ఇబ్బందిగానే ఉంటది. వన్స్ ఒకసారి సెట్ అయితే మాత్రం ఇంకా తిరిగి అయితే ఉండదు. బండి చూడండి ఎలా వస్తుందో. బీటింగ్ మాత్రం మామూలుగా లేదు. ఓవర్ బీటింగ్ లో కూడా నడవట్లే, మామూలుగా రోడ్డు మీద ఎలా నడుస్తుందో అలానే నడుస్తుంది. లోతు కూడా మీరు గమనించినట్లయితే చూడండి ఎలా వస్తాగానే గుంజుకొని పోతుంది బండి. వస్తాగానే చూడండి. ఇంతసేపు వరకు ఇదైతే చేసినాం. మధ్యలో కొంచెం టైం అయితే మాకు వేస్ట్ అయింది. ఎందుకంటే మనోడిది కొంచెం ఫోన్ పోతే దాన్ని దొరకడమే సరిపోయింది. వేరే బండి తీసుకొచ్చి కల్టివేటర్తో వేస్తే అప్పుడు పైకి అయితే తేలింది. అదైతే కొంచెం షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే ఫోన్ పోయిందన్న అడవుల్లో షూట్ అయితే చేయలేకపోయినాం. దాదాపు ఒక అటు 10 చుట్లు, ఇటు ఒక 10 చుట్లు, 20 చుట్లు అయితే అవుతుంది. నిన్న వరకు కూడా చూడండి ఎంత బ్రహ్మాండంగా మాత్రం పదును సరిపోనైతే ఉన్నది. మంచిగా ఉన్నది, ఉండడం వల్ల మంచిగా అయితే వస్తుంది. ప్లవ్ వేసేటప్పుడు ఒక టైర్ అమాంతం మన గాల్లో రావాలి కాబట్టి మనం ప్లవ్ వేస్తే ఏమవుతుందంటే బండి టైర్ ఒక సైడ్ అరుగుతుంది. ఎక్కువ ప్లవ్ వేస్తే దాదాపుగా ఒక 200 ఎకరాలు 300 ఎకరాలు అట్లా వేస్తాం కదా. అట్లా వేసినప్పుడు ఏంటంటే ఒక సైడే టైరు డౌన్ లో నడుస్తుంది కదా, మనకి ఎక్కువగా అరిగే అవకాశం అయితే ఉంటది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇటు టైరు అటు టైర్ ఇటు చేంజ్ చేసే మార్గాలు అయితే కొన్ని చేస్తాము. మనం కూడా ఇంతకు మునుపు మన పాత పనులు ఉన్నప్పుడు విపరీతంగా ప్లవ్లు వేసేది, అట్లా మనం కూడా చేసేసినాం. కానీ ఈ సీజను లాస్ట్ ఇయర్ నుంచి ప్లవ్లు అయితే చాలా తక్కువ. మనం అనుకున్నంతగా అయితే ప్లవ్లు ఉండట్లేదు. ఏదో ఉండాలి లేదు ఉన్నట్లుగా లేనట్లుగా అయితే ఉంటున్నాయి. అందువల్లనే మామూలుగా కంటిన్యూషన్ చేస్తున్నాం. బండి అయితే పర్వాలేదు, నెంబర్ 1 గా వేస్తుంది. వేసిన వరకు అయితే ఈ విధంగా అయితే ఉన్నది. బండి మంచిగా వెళ్తుంది, బీటింగ్ కూడా మంచిగా వస్తుంది. అదే విధంగా సౌండ్ కూడా ఎక్కువైతే లేదు, మామూలుగా యావరేజ్ గా నడుస్తుంది అన్నట్లుగా అయితే నడుస్తుంది బ్రహ్మాండంగా. ఇలా ఇదే బీటింగ్ లో వెళ్తే మాత్రం బండి బ్రహ్మాండంగా మైలేజ్
మైలేజ్ ఇస్తుంది. నేను అనుకుంటున్న షోరూమ్ వాళ్ళు నాకు చెప్పిన ప్రకారం గంటకు ఒక 4.5 నుంచి 5 అయితే కాలుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు దాదాపుగా సగం అయితే వేసేసినాం. ఇప్పటి వరకు అయితే బీటింగ్ అయితే ఎక్కడ కూడా పెంచలేదు. మామూలుగా మనం రోటావేటర్ కల్టివేటర్ వేసే బీటింగ్ లోనే బండి కూడా నడుస్తుంది. అమాంతం బండికి అయితే లోడ్ పడట్లేదు. మేబీ నాకు తెలిసి 4.5 నుంచి 5 మధ్యలో కాలుతుంది అనుకుంటున్నాను. ఈవినింగ్ వరకు అయితే చెక్ చేద్దాం అది ఎంత మైలేజ్ వస్తుంది ఏంటిది అనేది. 500 అయితే పోసాం కదా, మనము చెక్ చేసిన తర్వాత అప్పుడైతే మనకు తెలుస్తుంది. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మనకి ఎంత మైలేజ్ ఇస్తుంది ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.